హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే వెడ్నెస్డే రోజు వ్లాగ్ అండి. వెడ్నెస్డే రోజు అయితే నేను పొద్దున్నే లేచాను అనమాట. ఎందుకంటే నేను నర్సీపట్నం వెళ్ళాలి. మా చెల్లి వాళ్ళది చిన్న ఫంక్షన్ ఉంది. సో అక్కడికి వెళ్ళాలని చెప్పి నేను పొద్దున్నే లేచి మరి వీళ్ళకి లంచ్ బాక్స్, హర్షకి ఫుడ్ అది కూడా రెడీ చేసి వెళ్ళాలి కదా, అందుకు ఇక్కడ వాళ్ళిద్దరూ నా మీద జోక్స్ చేసుకుంటున్నారు. అమ్మకి ఇదే పని అని చెప్పేసి మరి ఏం చేస్తామండి, తప్పదు కదా. వాళ్ళైతే గేమ్కి వెళ్ళిపోయారన్నమాట. ఇక్కడ నేనేమో కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకొని రైతా కలిపేశాను. పొటాటో కర్రీ చేద్దామని చెప్పి బాయిల్ చేస్తాను పొటాటోస్. అండ్ టమోటా రైస్లోకేమో ఆనియన్స్ అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నాకు సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. మా వాళ్ళు కూడా టమోటా రైస్ చేసి రైతా ఇచ్చేసి ఓ పొటాటో కూర వండేసాను అనుకోండి, చక్కగా తినేస్తారు. అసలు ఏ ప్రాబ్లం ఉండదు. అందుకని చెప్పి నాకు ఎప్పుడైనా కొంచెం నేను బయటకు వెళ్ళే పని ఉంది అంటే నేను ఇద్దరికి ఇది చేసేస్తానండి. చేసేసి పెట్టేస్తే చక్కగా తినేస్తారు. ఇక్కడ నేనైతే రెండు సైమల్టేనియస్గా పోపు పెట్టుకుంటున్నాను. నేను ఇదైతే షూట్ చేశాను, కానీ మీరు చూస్తూ ఉండండి, నేను మాట్లాడుతూ ఉంటాను. ఏమీ లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను నర్సీపట్నం వెళ్తున్నాను. మా చెల్లి వాళ్ళకి పెద్ద అత్తయ్య గారు చనిపోయారన్నమాట రీసెంట్గా. రేపు ఈ బుధవారం రోజు 13 రోజుల కార్యం అన్నమాట. నేను చనిపోయినప్పుడు వెళ్ళలేదు, నాకు అప్పుడు హెల్త్ బాగోక నేను వెళ్ళలేదు. మా హస్బెండ్ కూడా ఊరెళ్ళారు, సో దానివల్ల నేను వెళ్ళలేదు. అందుకే నేను ఇప్పుడైతే నర్సీపట్నం వెళ్తున్నాను అనమాట వెడ్నెస్డే. నేను అక్కడది ఏమీ షూట్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకి పల్లెటూరు వాళ్ళు కదా, వాళ్ళకి నచ్చుతుంది నచ్చకపోవచ్చు. ఇంకా అక్కడ ఏమీ షూట్ చేయలేదు అనమాట. జస్ట్ నేను వెళ్ళేసి వచ్చేసాను అంతే. ఇక్కడైతే నేను టొమాటో రైస్కి మొత్తం పోపు పెట్టుకుంటున్నాను కదా, అక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఏమేమి వేస్తున్నాను. నేను వాటర్ అయితే బాయిల్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే చల్లనీళ్ళు వేస్తే బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టుకుంటాం కదా, చల్లనీళ్ళు వేసామనుకోండి మళ్ళీ నానిపోతూ ఉంటుంది అన్నమాట కుక్ అవ్వడానికి. అందుకని చెప్పి నేను వాటర్ అయితే బాయిల్ చేసే వేసుకుంటాను దీనిలోని టమోటా రైస్లోని. అలాగే టమోటా రైస్లోకి మనం టమాటాలు తీసుకుంటాం కదా, ఒక 5 టమాటాలు తీసుకున్నాం అనుకోండి, 2 నార్మల్ కట్ చేసి పీసెస్ వేసుకొని 3 ఏమో మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా అలా ట్రై చేయండి. మొత్తం అన్నీ కట్ చేసేసేయకుండా, అలాగే మొత్తం అన్నీ ప్యూరీ చేయకుండా ఇలా సగం అలాగా సగం ఇలాగా చేసామనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నాకు కూర అయిపోతుంది. టమాటా రైస్లో కూడా టమాటాలు బాగా వేగిపోతున్నాయి. అలా మొత్తం అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడే గరం మసాలా వేసుకున్నాను. నేను గరం మసాలా వేసుకున్న తర్వాత రైస్ వేసేసుకుంటాను అనమాట. రైస్ కాసేపు వేగాయి అనుకోండి, కొంచెం పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో ఇంకొంచెం అయితే రీచ్ పెరుగుతుంది అన్నమాట. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే వ్యూస్ రావట్లేదు అలాగని చెప్పి సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఫ్రెండ్స్. అలా నేనేమో సూపర్ కంటెంట్ ఇస్తున్నానని నేను చెప్పను. ఏంటంటే నేనేం చేస్తున్నానో నేను అదే పెట్టగలను. మీకు నచ్చితే మాత్రం నేను చాలా టెక్ ఛానల్స్ చూశాను, కానీ ఏం చూసినా ఏం చెప్పినా వాళ్ళైతే ఇలానే చెప్తున్నారు, మీలో కంటెంట్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మీరు వీడియో పోస్ట్ చేసినప్పుడు మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళు చెప్పేది ఇదే. సో నేను వాళ్ళు చెప్పినట్టే నేను ఫాలో అవుతున్నాను. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే, నా కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే నా టమోటో రైస్ కూడా అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. నేను మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. అండ్ మా హర్షకి అయితే నేను టేబుల్ మీద పెట్టేసాను తెలుసా ఫ్రెండ్స్. టేబుల్ మీద రైస్ అండ్ రైతా కర్రీ కూడా ఒక బౌల్స్లో వేసి పెట్టేశాను అనుకోండి, వాడు స్కూల్ నుంచి రాగానే తినేస్తాడనమాట. అంటే వాడికి కొంచెం అందుబాటులో ఉండేటట్టు, వాడు వెళ్ళి ఏది తెచ్చుకోకుండా.
ఇక్కడైతే నేను ఇలా చేసేసిన తర్వాత నేను బయలుదేరిపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే బస్సు మీద వెళ్ళాలి కదా, 2.5 జర్నీ పడుతుంది, 2.5 అవర్స్. సో నేనైతే వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఎక్కడికైనా వెళ్తున్నానంటే ఫస్ట్లో స్టార్టింగ్లోనే నేను ఉన్నాను అనుకుని తలనొప్పి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకో తెలియదు. నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడే హెడేక్ ట్యాబ్లెట్ కూడా వేసేసుకున్నాను. ఏంటంటే నాకు జర్నీస్ అనేవి అంతలా పడవో తెలీదు, లేకపోతే నాకు ఇంట్లో ఉండడం వల్ల అలా 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 అలవాటు అయిపోయిందో తెలీదు. సో దానివల్ల ఏంటంటే నాకు హెడేక్, నేను ఉన్నాను అని చెప్పి వచ్చేస్తుంది. సో హెడేక్ వచ్చేసింది. నేను ఆల్రెడీ ట్యాబ్లెట్ అది కూడా వేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఈవినింగ్ ఇంటికి వచ్చేదంతా ఫుల్ గాలి మబ్బు, ఏంటో అది తుఫాన్ అంటున్నారు కదా, సో దానివల్ల చాలా గాలి వేసేసింది అన్నమాట అసలు. ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్ళొస్తే ఇంకా కాఫీ పడకపోతే అస్సలు అవ్వదు. ఏంటో నాకు అర్థం కాదు. ఇంకా కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ. మా హర్ష అయితే ఫ్రెండ్స్ మీరు నమ్మరు, వాడు తిన్న ప్లేట్ అయితే క్లీన్ చేసి పెట్టేశాడు. అలాగే అక్కడ చూసారా రైస్ రైతా ఉండిపోతే అవి ఆ బౌల్ తోటే తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేశాడు అనమాట. పిల్లలు ఎవరైనా అలా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. అంటే మనకు ఒక ధైర్యం, పర్వాలేదు మనం ఎక్కడికైనా వెళ్తే ఉండగలరు అన్న ఒక ధైర్యం అయితే నాకు మొన్న హర్ష ఇచ్చాడు. నాకు చాలా ముచ్చటేసింది అన్నమాట అలా చేయగానే. సింక్లో గిన్నెలు అయితే లేవు, అమ్మో గిన్నెలు అవి ఉంటాయి అనుకున్నాను. నేను వచ్చేసరికి గిన్నెలు లేవు, టేబుల్ మీద ఏమీ లేదు, కనీసం అన్నం మీద కూడా లేదు. అదంతా క్లీన్ చేసి స్టవ్ మీద పెట్టేశాడు అనమాట. నాకు ఎంత బాగా నచ్చిందో అలాగా. పిల్లలు ఎవరైనా అలా ఉంటే చాలా ముచ్చటేస్తుంది కదా ఫ్రెండ్స్. నేను మా హర్షకి అయితే చాక్లెట్ కొనిచ్చాను అలా చేసినందుకు. అంటే నేను ఇరిటేట్ అవ్వలేదు అనమాట రాగానే. అండ్ దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Please like, share and subscribe to my channel. Happy Family Vlogs with Harsha. Bye.